ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణ హౌస్ అరెస్ట్. గురువారం నాటి అరెస్టు సందర్భంగా భుజానికి గాయమైన హరీష్ రావు చికిత్స కోసం దవాఖానాకు వెళ్లకుండా అడ్డుకుంటున్న నార్సింగ్ ఏసీపీ వెంకటరమణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని అడ్డుకుంటున్న పోలీస్ అధికారులు. ఇంకా హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు ధాన్య వినయ్ భాస్కర్ కార్యకర్తలు బయటకు కాకుండా గేట్లు మూసి అడ్డుకుంటున్న పోలీసులు. సర్కారు అణచివేతకు పర్వం. ఇక బీఆర్ఎస్ నేతల నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి అరెస్టులు. పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాలు మోహరింపు. బలగురు ముఖ్య నేతల ఇంట్లోనే నిర్బంధం. దవాఖానాకు వెళ్ళనీయకుండా అడ్డగింత. ఇక వెంట రావాలని హరీష్ చెప్పిన ససమేర. వరంగల్లో కార్యకర్తలు పోలీసులు తోవులాట. మరోవైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలు స్వేచ్ఛ. గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు దానం. బొంతు దగ్గరుండి మరీ భద్రతలు కల్పించిన పోలీసులు. ఇక మీరే విసిరేవాళ్ళు, మాకు పునాది రాళ్ళు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎవరు గుర్తించొద్దా? శాంతి భద్రత విఘాతానికి కారణం నువ్వే రేవంత్. దాడి చేసినావు వారికి ఎస్కాట్, మాపై అరెస్టులా? పిఎస్సి చైర్మన్ సెలక్షన్ల హరీష్. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ. బీఆర్ఎస్ కంటే సీఎం రేవంత్ రెడ్డి వణికెందుకు? ఇక గుండాలను వదిలి మా నేతలను అరెస్ట్ చేస్తారా? పార్టీ నేతలకు బేషరతుగా విడిచిపెట్టాలి కేటీఆర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సాగు భూములకే రైతు భరోసా. 10 ఎకరాలు వారికే పెట్టుబడి సాయం. తెల్ల రేషన్ కార్డు లేనికి నెలాఖరులో మాఫీ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక కేజ్రీవాల్ విడుదల. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సచివాలయానికి వెళ్ళొద్దు, సంతకం చేయవద్దు, కేసు గురించి బయటి మాట్లాడవు సరదులు. సిబిఐ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య. పంజారంలో చిలుక భావనను తొలగించాలి. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్టా? 22 నెలలు లేని తొందర ఇప్పుడు ఎందుకు? సుదీర్ఘ నిర్బంధించేందుకు స్వేచ్ఛ హరించడమే. ఈడీ కేసు బెయిల్ వచ్చాక స్టడీలో ఉంచడం అంటే న్యాయాన్ని అపహాస్యం చేసుకోవడమే. కోర్టు అధినేతకు బెయిల్ మాఫ్. శ్రేణులు సంబరాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నోటీసులు లేకుండా కులుస్తారా? అక్రమ నిర్మాణ నిబంధనలు పాటించారా? హైదరాబాద్ హైకోర్టు ఆగ్రహం. ప్రభుత్వ అనుమతితో జరిపిన నిర్మాణాలను అదే ధోరణి. ఇక నోటీసులు ఇవ్వకుండా వివరాలు తీసుకోకుండా కూల్చివేతాలా? కోర్టులో ఒకటి చెప్తూ బయట మరోలా వ్యవహరిస్తారా? జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రాను ఎలా బదిలీ ఇస్తారు? మీ చర్యలు ఎలా సమర్థించుకుంటారు? హైకోర్టు ప్రశ్నలు. జియో 99 జారీపై వివరణ ఇవ్వాలని ఆ ప్రభుత్వానికి ఆదేశించింది. చెరువులో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతిలో జరిపిన నిర్మాణాలు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించింది. ఆయన నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి ఆ వివరాలు తీసుకోకుండా కూల్చివేత చర్య పాల్పడాలని ఏ విధంగా సమర్థించుకుంటారని నిలదీసింది హైకోర్టు. ఇక మరో 24 గంటల్లో మరో అల్పపీడనం. అదానీ గ్రూప్ స్విస్ ప్రకంపనలో. స్విట్జర్లాండ్ మనీ లాండరింగ్ కేసులో 2600 కోట్లు 10 కోట్లు సొమ్ము ఫ్రీజ్. అదానీ గ్రూప్ బినామీ లేదన్న అనుమానాలు. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. హోంగార్డులు వాడుకోవాలని పోలీసులకు సూచన ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డిగా. కేసు సెటిల్మెంట్కు 50 లక్షల డీల్. అడ్వాన్స్ 30 లక్షలు అందుకున్న నగర ఏసీపీ. ఇక చర్చ్ వివాదంలో సివిల్ కేసు క్రిమినల్గా మార్పు. ఉన్నతాధికారులు రహస్య విచారణలో వెలుగులోకి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇక మరో 5 కోట్లు అప్పు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్. 17న ఆర్బీఐ నుంచి పొందే ప్రయత్నం. ఈ నెల ఇప్పటికే 4000 కోట్లు. వంట నూనెలు మంటలు. రైల్లో బాలికపై లైంగిక దాడి. ఇక తల్లి లేని సమయంలో అఘాయిత్యం. ప్రయాణికుల దాడిలో నిందితుడు మృతి. ఇక హమ్ సఫర్ ఎక్స్ప్రెస్లో ఘటన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.